టిక్ టిక్ గడియార ముళ్ళు కొట్టుకుంటూనే ఉంది. కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈవీఎంలో నిక్షిప్తమైన రాజకీయ నేతల యొక్క భవిష్యత్తుపై ఓటర్లు ఎలా తీర్పు ఇవ్వబోతారన్న విషయానికి మరో 4 రోజులే గడువు ఉంది. ఇప్పటి వరకు ఎన్నికల్లో భారీగా ప్రచారం చేసి అలసి సొలసి సోమసిల్లిపోయినటువంటి నేతలు, నాయకులు, కార్యకర్తలు సేద తీర్చుకొని తిరిగి తమ తమ నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట ఈవీఎంలో ప్రజలు, ఓటరు ఎలాంటి తీర్పు ఇచ్చారనే విషయంపై అందరి మధ్య జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇదే సమయంలో రాష్ట్రంలో అటు కేంద్రంలోనూ ప్రభుత్వాలు మారితే మరి ఈ యొక్క రాజకీయ నేతల తీరు ఎలా ఉండబోతుంది, ఏమి చేస్తారన్న విషయమై కూడా జోరుగా చర్చ జరుగుతుంది. అంటే రాష్ట్రంలో రాజకీయ పార్టీలో ప్రభుత్వాలు మారిన రాజకీయ పార్టీ నేతలు ఖచ్చితంగా మరి ఆ యొక్క అధికార పార్టీలోకి మారడం సహజం, మనం చూస్తూనే ఉంటాం. మరి అంటే జంపింగ్ జపాంగ్లకు ఇది సమయం అన్న విషయం అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నికల్లో మీరు గెలుస్తారంటే మీరు గెలుస్తారని, మా పార్టీ గెలుస్తారంటే మా పార్టీ గెలుస్తుందని ఈ యొక్క బెట్టింగ్లో ఒట్టులో పెట్టుకున్నటువంటి నేతలు సైతం రేపు ఈవీఎంలో ఓటర్ ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందన్న విషయంపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారు. తాము అనుకున్నట్టుగా తాము ఇప్పటి వరకు కూర్చున్న సీటు పదిలంగా ఉంటే పర్వాలేదు, కానీ సీటు కాస్త జారిపోయి ఒకవేళ సైకిల్కో మరో పార్టీకో తగ్గితే పరిస్థితి ఏమిటన్న ఆందోళన కూడా ఈ యొక్క రాజకీయ నేతల్లో, రాజకీయ పార్టీ యొక్క అనుచరులను, అలాగే కార్యకర్తలను, ముఖ్యంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులను నెలకొంది. ఈ టెన్షన్ వాతావరణాన్ని తట్టుకోవడానికి మరో 4 రోజులు ఎప్పుడు గడిచిపోతుందా, ఎప్పుడు వస్తుందా అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు నాయకులు. అదే సమయంలో వీళ్ళు దొరికితే జంపింగ్ జపాంగ్ల గుడిగా సిద్ధం కావడానికి నేతలు ఇప్పటికే ఓ ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడానికి సమాచారం. ఎందుకంటే రాజకీయ పార్టీ నాయకులు వాళ్లకు పార్టీలు కాదు, పార్టీల నాయకులు కాదు, పార్టీ అధినేతలు, ప్రజల అభిప్రాయంతో ఎలాంటి సంబంధం లేదు. రేపు ఏదైనా జరిగినా ఉన్న సీటును కదిలి పక్క పార్టీ వాడు కూర్చున్నా మరి అధికారం అనేది మన చేతుల్లోనే ఉండాలి, మన చేతి కిందనే అన్నీ ఉండాలన్న ఆలోచన రాజకీయ పార్టీ నేతల్లో ఉండడం సహజం. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ, అలాగే ఓటింగ్ ప్రక్రియ అనంతరం జరిగినటువంటి పరిణామాలు, మరి ప్రజాభిప్రాయాలు, రకరకాల సర్వేల కారణంగా ఒకవేళ అధికారం తమ చేజారి మరి విపక్షానికి దక్కితే తమ పరిస్థితి ఏమిటన్న ఆలోచన కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు తమ ఆంతరంగికులతో రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు సైతం. అందుకే ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఇప్పటికే జంపింగ్ జపాంగ్లకు ముహూర్తాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆ ముహూర్తం జూన్ 4వ తేదీన అన్న విషయం కూడా ఇప్పటికే కొంతమంది బహిరంగ చర్చించుకున్నారు. ఎందుకంటే గతంలో ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్నాం, అధికారాన్ని అనుభవించాం, మరి పొరపాటున అధికారం జారిపోతే తమ పరిస్థితి ఏమిటి, తమను పలకరించే వారు ఉండరు, తమ దగ్గరికి వచ్చేవారు ఎవరు ఉండరు, తమ పనులు కూడా సాగవన్న టెన్షన్ కూడా ఈ యొక్క నేతల్లో ఉన్నది తెలిసింది. అందుకే ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ యొక్క జంపింగ్ జపాంగ్లు తాము గోడ దూకడానికి సిద్ధంగా ఉంటూ గోపీల మాదిరి, అంటే గోడ మీద పిల్లల మాదిరి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. అలాగే బెట్టింగ్ విషయంలో కూడా తాము కాస్త వెనక్కి తగ్గి ఎందుకైనా మంచిది, ఎన్నికల్లో ఇప్పటికే భారీగా ఖర్చు పెట్టుకున్నాం, మరి ఈ యొక్క పంద్యాల పేరుతో, బెట్టింగ్ల పేరుతో అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం ఎందుకున్న ఉద్దేశంతో పెట్టిన డబ్బును సైతం మరి వెనక్కి తీసుకుంటారన్న సమాచారం కూడా మనకు అందుతుంది. అంటే అధికారంలో ఖచ్చితంగా తాము ఉంటుందా లేవా అనే విషయాన్ని టెన్షన్ పడ్డ ఈ నాయకులు ఎందుకైనా మంచిది, ఒకవేళ అధికార పార్టీ వస్తే ఆ యొక్క పార్టీలో ముందుగానే ఓ ఖర్చు వేసి పెడితే తమకో సీటు ఉంటుంది కదా, తమకో ఆశ కూడా నెరవేరుతుంది కదా, ఆలోచన కూడా చేస్తున్నట్టుంది రాజకీయ పార్టీ నాయకులు. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులను, సీనియర్లను చూసాం. ఎందుకంటే గెలుపు గుర్రాలకే టికెట్ అని చెప్పుకునేటువంటి రాజకీయ పార్టీలు ఆ తర్వాత విపక్షంలోనూ అలాగే స్వపక్షంలోనూ గెలిచిన అభ్యర్థులు అధికారుల పక్షంలో మారిన సందర్భాల్లో కళ్ళలుగా ఉన్నాయి. రేపు పొద్దున అంటే 4వ తేదీ తర్వాత
జరిగేటువంటి ఈ యొక్క ఓటరు తీర్పులో అంతిమ తీర్పు ఎవరికైతే ఉన్నారో అటువైపు ఈ విపక్ష నాయకులు, ప్రస్తుతం అధికార పక్ష నాయకులు కూడా జంపింగ్ జపాంగ్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, తాజాగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు సైతం జంపింగ్ జపాంగ్ కోసం ముహూర్తాన్ని కూడా సిద్ధం చేసుకున్నారంట. అంటే అధికారం జారితే పార్టీ చేజారింది, కానీ అధికారం జారబోదన్న ఉద్దేశంతో పార్టీ మారడానికి కూడా సిద్ధంగా ఉన్నారంట. అయితే ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు సైతం ఇప్పుడు విపక్షాలకి సర్వేల ఆధారంగా గెలవబోతున్నటువంటి పార్టీకి టచ్లోకి వచ్చారంట. దయచేసి తాము టచ్లో ఉంటామని, తమను కూడా పరిగణలోకి తీసుకోవాలని, అధికారంలోకి వస్తే మీ పట్ల సానుభూతిగా అనుకూలంగా ఉంటామని కూడా ముందుగానే బేషరతుగా మాట్లాడుకొని ఓ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారంట. ఈ యొక్క జంపింగ్ జపాంగ్లో జూన్ 4 తర్వాత రాష్ట్రంలో భారీ ఎత్తున మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే విపక్ష పార్టీలు, అధికార పార్టీలకు సంబంధించినటువంటి నేతల్లో సైతం ఈ విషయమై ఓ క్లారిటీ తీసుకొని త్వరలో మంచి ముహూర్తం తీసుకొని ఎగిరిపోతే ఎంత బాగుంటుందంటూ పాట పాడుకుంటూ జంపింగ్ జపాంగ్కు సిద్ధమవుతున్నారంట. అందులో ప్రముఖులు, తాజాలు, మాజీలు సైతం ఉండడం విశేషం. చూద్దాం. ప్రస్తుతానికి జంపింగ్ జపాంగ్ సంబంధించి కొన్ని పేర్లు బయటకు వచ్చినా మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పేర్లు బయటపెట్టడం సమంజసం కాదు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో జంపింగ్ జపాంగ్లని ఎవరైతే పేరు గాంచారో ఆ జంపింగ్ జపాంగ్లు ఖచ్చితంగా ఉన్న పార్టీ నుంచి మరో పార్టీలోకి కప్పగింతులు, కుప్పిగంతులు వేయడం ఖాయమన్న విషయాన్ని స్థానిక ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఆ ముహూర్తానికి మరి ఎప్పుడన్న విషయంపై జంపింగ్ జపాంగ్లో త్వరలోనే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే జంపింగ్ జపాంగ్లో ఇప్పటికే ఓ ముహూర్తానికి సిద్ధమై ఆ ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. మరి అధికార పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే గోడ మీద ఉన్నటువంటి పిల్లులు ఏ క్షణమైనా అటువైపు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే జంపింగ్ జపాంగ్ అంటూ పాటలు పాడుకుంటున్నారు నాయకులు.